హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? చాలా రోజులైందండి ఈ వీడియో అయితే షూట్ చేసి నేను. ఇప్పుడైతే పెడుతున్నానులెండి. చాలా బావుంటుంది అలా అని చెప్పేసి పెడుతున్నాను. ఆహ్, రెడీ అయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ కూరగాయలు కట్ చేస్తున్నానులెండి. అంటే వంగ చెట్లున్నాయి, వంకాయలున్నాయి. వంట చేయాలి అని చెప్పేసి వంకాయలు కూడా ఫ్రెష్‌గా ఉన్నాయండి. చెట్లే కదా! చాలా బావుంటుంది కదా టేస్ట్. అంటే ఈవినింగ్ వండుదాం అనుకున్నాను. టైం ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడే వంట చేస్తున్నానులెండి. ఇంకా లేట్ అయిద్ది కదండీ! వచ్చిన తర్వాత చేయాలి అంటే అలా అని చెప్పేసి నేను ఫస్టే చేసి అయితే వెళ్దామని చెప్పేసి కూరగాయలు ఏమీ లేవులెండి. వంకాయలుంటే అవే వండుదామని చెప్పేసి వండుతున్నాను. పిల్లలకి బాక్స్‌లోని కూడా అంటే వేసి పంపించేసానులెండి. టమాటా పచ్చడి చేశాను. టమాటా పచ్చడి, నెయ్యి వేసి, పెరుగు వేసి ఇచ్చేసానులెండి పిల్లలకైతే. మా వారొచ్చేసరికి లేట్ అయిద్దన్నారు. ఈలోపు ఖాళీగా కూర్చోవడం ఎందుకులే అని చెప్పేసి వంకాయలైతే కోస్తున్నాను. అంటే ఎక్కువేమి ఉండదండి. ప్లేస్ ఎక్కువ లేదు మా ఇంట్లో. ఉన్న మటికి ఇలా మనీ ప్లాంట్, వంగ చెట్లు, కనకాంబరాలు, గులాబీ చెట్లు ఇవే ఉన్నవి. చూడండి చెప్పాను కదా! పిల్లలకు కూడా లంచ్ బాక్స్‌లో కూడా పెట్టేసాను. మళ్ళీ వంట చేస్తున్నా. నేను అంటే నేనే కాదులెండి ఆడవాళ్ళం ఎవరమైనా అంతే కదండీ! ఒకటి కట్టుకోవాలని చెప్పేసి తీసామా మళ్ళీ అదొద్దు, మళ్ళీ వేరేది అలా అసలకి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే బీరువాలో అన్నీ కూడా అట్లా బెడ్ మీదే ఉంటాయి కదండీ! ఇక్కడ చూపిస్తున్నాం కదండీ! మెరూన్ కలరు బ్లౌజు. ఆ బ్లౌజ్ అయితే మొన్నే స్టిచ్ చేపిచ్చానండి. మిషన్ దగ్గర నుంచి తీసుకొచ్చి జాడిచ్చి అలా పెట్టాను. ఇంకిప్పుడు అంటే మంచి చీర కట్టుకొని వెళ్దాము అనేసి తీసానండి. అసలకి కొత్తదండి. ఇదే ఫస్ట్ టైం. బ్లౌజ్ ఎందుకో కానండి ఇట్లా పిగిలిపోతుందండి. క్లాత్ అస్సలకి బాగలేదండి. అంటే నేను కొనలేదులెండి చెప్పాలి అంటే పెట్టారు. ఇంగా పెట్టినప్పుడు మనం ఏమీ అనలేం కదండీ! వాళ్ళకి కూడా తెలియదు కదా! కానీ స్టిచ్ చేసేటప్పుడు మిషన్ ఆమైనా చూసుకోలేదా ఇలా వాళ్ళకి అర్థమైద్ది కదండీ! కుట్టడం ఎందుకు? కుట్టుకూలి దండగ అయిపోయిందండి. మనీ వేస్ట్ అయిపోయినాయి కదా! ఫస్టే కటింగ్‌లోనే అర్థమైపోయిద్ది కదండీ! కుట్టకుండా పక్కకు పెట్టినా బాగుండే అనిపించింది. అంటే చాలా బాధగానే అనిపించిందిలెండి. బ్లౌజు ఇప్పుడు స్టిచ్ చేపిస్తే మామూలుగా 200 లేనిదే ఏ బ్లౌజ్ కూడా కుట్టట్లేదండి. అంటే డిజైన్ లేకోకుండా కూడా మామూలు బ్లౌజ్ అయినా సరే 200 అండి. మళ్ళీ లైనింగు ఇట్లా అసలు వేస్ట్ అయిపోయిందిలే అని చెప్పేసి కోపం వచ్చేసింది ఇంకా నాకు మిషన్ ఆమె మీద. ఏం చేయాలో తర్వాత మళ్ళీ మనం ఏమి అనలేం కదండీ! అలా అని చెప్పేసి కొంచెం వాటినైతే అలా పక్కన పడేసాను. ఈవినింగ్ సర్దుకుందాంలే, ఈవినింగ్ మడత పెట్టుకుందాంలే అని చెప్పేసి అలా వదిలేసాను. వంట చేస్తున్నానులెండి. ఇంకా మా వారు వచ్చేసరికి ఎటు లేట్ అయిద్ది. ఎప్పుడైనా చేయాల్సిందే కదా అని చెప్పేసి చేస్తున్నా. అంత కష్టపడి, అంత ప్రయాసపడి చేసానా ఇంట్లో అయితే భోజనం చేయలేదండి. ఇద్దరం కూడా ఇంట్లో తినలేదు. వంకాయ కర్రీలాగా చేయట్లేదండి. వంకాయ ఫ్రైలాగా చేస్తున్నాను. కాయలు కాయలు ఏంచుతారు కదండీ! అలా అయితే చేస్తున్నా. ఈ మధ్య కొంచెం అదే బాగుందిలెండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా అని చెప్పేసి చేస్తున్నాను. వంకాయలు ఒక కాయని 4 ముక్కల్లాగా కట్ చేసుకున్నానండి. ఇంకా సాల్ట్ వాటర్‌లో అయితే వేసేసాను. ఇక్కడ తాలింపు వేస్తున్నానులెండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ కూడా తాలింపు అయితే చేసేస్తున్నాను. ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదండి. చాలా ఈజీగా సింపుల్‌గా కూడా అయిపోద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వంట చేస్తున్నాను కదండీ! మళ్ళీ మా వారు వచ్చిన తర్వాత మళ్ళీ పని ఉంటుంది. అంటే టిఫిన్ వేయాలి, టీ పెట్టాలి, ఈ పనంతా ఉంటుందండి. అలా అని చెప్పేసి తర్వాత అయినా చేయాలి కదా అని ఇప్పుడే వంట అయితే స్టార్ట్ చేసేసాను. వంట చేశాను కానండి తినలేదండి. ఎందుకు తినలేదు అసలు ఏంటనేది కూడా చెప్తాను. ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. చాలా బాగుంటుందండి. చూడండి వంకాయ కర్రీ కూడా నేను ఇలా ఈజీగా సింపుల్గా అయిపోయేలాగా చేసేస్తాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. తాలింపులు ఇవన్నీ కూడా వేసేసుకుని కొంచెం పసుపు ఉప్పు వేసేసుకుని వీటినైతే బాగా ఫ్రైలా చేసుకోవాలండి. ఉల్లిపాయలు
ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత వంకాయలు కూడా వేసేసుకుని కొంచెం ఉప్పు వేసేసుకుని వంకాయలు అయితే మగ్గిచ్చేసుకోవాలి బాగా. ఆయిల్ ఎక్కువ కూడా అవసరం ఉండదండి. వంకాయలు ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసుకుని ఆయిల్లోనే మగ్గిపోతాయిలండి. బాగా మగ్గిన తర్వాతనే కారం వేసేసుకోవాలి. నేను తాలింపులో కరివేపాకు వేయడం మర్చిపోయానులేండి. ఇంకా అలా అని చెప్పేసి మళ్ళీ అలా పైన వేసాను. వంకాయలు వేసిన తర్వాత అయితే కరివేపాకు బాగుంటుందండి. కొన్ని కొన్ని కూరలు ఖచ్చితంగా వేయాల్సిందండి కరివేపాకు. పప్పులైనా ఇలా వంకాయ కూరలు అయినా సరే, బెండకాయలైనా చాలా బాగుంటుందండి కరివేపాకు. తిన్నా తినకపోయినా ఆ స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది కదా. ఇక్కడ నేను అంటే అటే చూస్తూ ఉన్నా కదండి, అటు చూసుకుంటూ వంట చేస్తున్నా కదండి. అంటే టీవీ చూసుకుంటూ చేస్తున్నానులేండి, సినిమా చూస్తున్నాను. నా సామిరంగా సినిమా అయితే నాగార్జున, అల్లరి నరేష్ బాగుంటుంది కదండి ఆ సినిమాలో. అంటే సినిమా చాలా బాగుంటుంది కదా. ఇంకా అలా అని చెప్పేసి చూసుకుంటూ వంట చేస్తున్నాను. కిచెన్లో నుంచి టీవీ క్లియర్గా కనిపిస్తుందండి. ఇంకా అందుకని చెప్పేసి అలా మూవీస్ అయినా లేదంటే ప్రోగ్రామ్స్ అయినా సాంగ్స్ అయినా పెట్టుకుని వంట చేస్తాను. అందుకే పద్దాక అటే చూస్తూ ఉన్నానులేండి. ఇక్కడ వంకాయలు కూడా బాగా మగ్గేవి. మగ్గిన తర్వాతనే కారం, మళ్ళీ ఉప్పు, ధనియాల పొడి, నువ్వులు కూడా వేయండి. ఖచ్చితంగా వంకాయ కూరలో అయితే నువ్వులు వేయాల్సిందే. అంటే కుర్మా లాగా చేసేటప్పుడు మిక్సీ పట్టేసి వేస్తాం కదండి. అట్లా కాకోకుండా ఇలా వంకాయ ఫ్రైలా చేసేటప్పుడు నువ్వులు ఇలా కారం వేసేటప్పుడు వేసేయండి. పొడిలాగా అవసరం లేదండి. ఇలా నువ్వులు వేసేస్తే కూడా చాలా బాగుంటుందండి. నువ్వులు కొంచెం అంటే కాళ్ళ నొప్పులకి అలాంటి వాటికి బాగా పనిచేస్తుందండి. నేను కొన్ని టమాటా చట్నీ అయినా సరే, లేదంటే ఇలా కొన్నిట్లో అయితే నువ్వులు యాడ్ చేస్తానండి. ఇంకా ఇక్కడ వంట అంతా కూడా చేయటం అయిపోయింది కదా అని చెప్పేసి కొంచెం ఇవన్నీ కూడా క్లాత్ పెట్టి అయితే తుడుచుకుంటూ సర్దేస్తున్నానులేండి. కొంచెం ఆయిల్ మరకలు పడి తడి చేతులతో పట్టుకున్నాను కదా. ఇంకా అలా అని చెప్పేసి ఒక పక్కన అవి కూడా సర్దేసుకుంటూ ఉన్నాను. ఇంకా కూడా రాలేదులేండి మా వారు. అంటే డ్యూటీ నుంచి రావాలి కదా, కొంచెం లేట్ అయ్యిద్దిలేండి. ఈలోపు వంట పని కూడా కంప్లీట్ అయిపోయిందిలేండి. అంటే బాగా గరిటె పెట్టి కలిపేసేయొద్దండి, కూర కాదు కదా. వంకాయలు అంటే వంకాయలు వేయించుతున్నాను కదండి, అలా అని చెప్పేసి స్లోగానే కలుపుకోవాలి. ఇంకా కూర కూడా అయిపోయింది, గ్యాస్ కూడా ఆఫ్ చేస్తున్నానులేండి. చూపిస్తాను కూర అయిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తానులేండి ఎలా ఉందని చెప్పేసి. అసలుకి చూస్తుంటేనే అర్థమైపోతుందండి, నోరూరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుందిలేండి. ఇంకా అలానే మా వారు కూడా వచ్చారు. ఎక్కువ శాతం నైటే తీసుకొస్తారులేండి పాలు. నైట్ తీసుకురావడం మర్చిపోయారు. ఇంకా అలా అని చెప్పేసి ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే పాలు తీసుకొచ్చారు. కొన్ని అలానే పెట్టేస్తానులేండి, కొన్ని టీ పెడతాను. ఇంకా కట్ చేసుకొని అంటే వేరే గిన్నెలోకి అయితే సపరేట్ చేసుకుంటానులేండి. అలానే ప్యాకెట్లోనే ఉంచను. ఖచ్చితంగా టీ తాగాల్సిందేలేండి. అంటే టిఫిన్ చేసిన తర్వాత టీ తాగితే బాగుంటుంది కదా. మా వారికి అయితే ఇక్కడ టిఫిన్ కూడా వేసేస్తున్నానండి. ఒక పక్కన టీ పెట్టేసి ఇంకా టిఫిన్ కూడా వేస్తున్నా. టిఫిను దోశలు వేస్తున్నానులేండి. ఎక్కువ కూడా లేవు, మనిషికి ఒక 2-3 వచ్చినాయి. అవి కూడా చిన్న చిన్నవి వేయమట్టి అట్లా వచ్చినాయిలేండి. అంటే 2 రోజులు అయిందిలేండి నేను దోశ పిండి పోసి. అంటే ఎక్కడికి వెళ్తున్నాము అనేది కూడా చెప్తానండి. ఇక్కడ నేను బుట్ట తీస్తున్నాను కదండి, అసలుకి ఆ బుట్ట ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచుదాం అనుకుంటానండి, ఖాళీగా ఉంచనండి. ఎప్పుడు ఏదో ఒకటి పెట్టేస్తూనే ఉంటానులేండి. ఎక్కువ శాతం ఏం చేస్తానంటే అండి, ఆయిల్ ప్యాకెట్స్ పెడతానండి. ఆయిల్ ప్యాకెట్స్ ఇంకా ఏమన్నా ఉంటే కండి సాల్ట్, ఉప్పు పోయింగా కొంచెం సాల్ట్ మిగులుద్ది కదండి, డబ్బాల పోయింగా సాల్ట్ ప్యాకెట్, కల్లుప్పు ప్యాకెట్లు ఇవన్నీ కూడా అలా ఆ బుట్టలో నింపేస్తానులేండి. ఎక్కడికి వెళ్తున్నామంటారా, గుడికి వెళ్తున్నామండి. ఇప్పుడు ఆషాఢ మాసం కదండి, ఆషాఢ మాసంలో
వారాహి అమ్మవారు మాలలు కూడా వేసుకుంటున్నారు కదండి. అంతకుముందు పోయిన శుక్రవారం గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు చెప్పారు, వారాహి అమ్మవారి చండీ హోమం ఉంటుందండి ఈ నెల 23వ తారీఖు, అందరూ కూడా రండి అని చెప్పేసి చెప్పారు. అంటే టైం ఉంటే మా వారికి టైం ఉంటే వెళ్దాము, లేకపోతే లేదు అని చెప్పేసి అనుకున్నానులేండి. మా వారే ఫోన్ చేసి వెళ్దాము అని చెప్పేసరికి ఇంక నేను రెడీ అయ్యానులేండి, గుడికి వెళ్తున్నాము. ఇంకా బొట్టయితే నేను ఎప్పుడైనా గుడికి వెళ్ళేటప్పుడు అంటే కొబ్బరికాయ అయినా, అగరబత్తులైనా, పూలు, పళ్ళు అవన్నీ కూడా ఇంకా బొట్టులోనే పెట్టుకుని వెళ్తానులేండి. ఇంక అందువల్ల బొట్ట ఖాళీ చేసి ఇంకా అన్నీ సర్ది పెట్టేసుకున్నాను. ఇక్కడ దోశలు కూడా వేసేస్తున్నానులేండి. అంటే అసలుకి నేను చెప్పాలి అంటే అమ్మవారి పూజ చేసుకుందాము అనుకున్నామండి. మంచిగా టైం కూడా కలిసి వచ్చింది. అంటే నాకు తెలియదండి, మధ్యలో తెలిసింది. మధ్యలో నుంచి చేసుకోలేం కదండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అమ్మవారి అంటే నవరాత్రులు అయిపోయేదాకా చేయాలి కదండి. 9 రోజులు, 11 రోజులు, ఇన్ని రోజులైనా ఉంటుంది కదండి. అలా చేయాలి కదా. చేయలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ అయినా సరే చేయాలని చెప్పేసి ఇప్పుడే అనుకుంటున్నానులేండి. అసలుకి అంటే ఈ చండీ హోమం, అమ్మవారి పూజలు సంవత్సరానికి ఒకసారే కదండి ఇలా వచ్చేది. ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి అంతకుముందు రోజు అనుకున్నాను. ఇంకా వెళ్తానా లేదా అనుకున్నానులేండి. ఎక్కువ శాతం అనుకున్నవి ఏవి కూడా జరగవు కదా. ఇంక అంతే అనుకున్నాను కానండి, సడన్గా వెళ్తున్నానులేండి. ఆ తల్లే రప్పించుకుంది అనుకున్నాం మేమైతే. వెళ్దాము అని చెప్పేసి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అంటే స్టార్ట్ అయ్యేసరికి 11 అయిందిలేండి గుడి దగ్గర. హోమం మీద కూర్చోమని కూడా అడిగారు పంతులు గారు. ఇంకా మేమేమో అంటే టైం ఉంటుందా ఉండదా, మళ్ళీ మా వారికి సెలవు ఉండదు కదండి, అలా అని చెప్పేసి కూర్చోమండి అన్నాము. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు అసలుకి ఒక్కొక్కసారి అయ్యో మిస్ అయిపోయామా అనిపిస్తుంది కదండి. చాలా మంచిదంటండి అలా హోమం మీద కూర్చొని హోమం చేయడం. అమ్మవారి పూజలు అప్పుడైతే ఖచ్చితంగా అవకాశం అయితే మాత్రం కూర్చోవాలండి. మేము ఇంకా మా వారికి సెలవు ఉండదని చెప్పేసి కూర్చోలేదు. ఇంకా గుడికన్నా వెళ్దాము, పూజలన్నా చూద్దాము, ఆ తల్లినన్నా దర్శించుకుందాము అని చెప్పేసి అయితే ఇంకా వెళ్తున్నాము. మేము గుడికి అయితే వచ్చాములండి. వచ్చిన వెంటనే కూడా నేను ఇక్కడ వీడియో అయితే స్టార్ట్ చేయలేదులండి. వారాహి అమ్మవారు విగ్రహం అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేసేమో ఊరేగింపుకు అని చెప్పేసి మళ్ళీ అలానే ఇక్కడ పూజలు, చండీ హోమాలు ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా అమ్మవారి విగ్రహం అయితే పక్కనండి, అక్కడ కొబ్బరికాయ కొట్టుకుని ఆ తల్లికి మంచిగా దండం పెట్టేసుకుని ఇంకా ఇక్కడైతే కూర్చున్నామండి. చూడండి చాలామంది జనం వచ్చారండి. ఇక్కడ చూపిస్తున్న కదండి దుర్గమ్మ గుడి అండి, పక్కనేమో ఇంకా ఇట్లా అమ్మవారిని అయితే పెట్టారు. అసలుకి అమ్మవారు ఇంకా అంటే ఇటు సైడ్ కూర్చున్నామండి. నేను క్లారిటీగా చూపించలేదేమో అనిపించిందిలేండి. అసలుకి చాలా బాగున్నారండి, బాగా రెడీ చేశారు. ఇక్కడ కూర్చున్నారు కదండి, వీళ్ళందరూ కూడా చండీ హోమం మీద కూర్చున్న వాళ్ళండి. ఇంకా ఇక్కడైతే స్టార్ట్ కాలేదులేండి. ఫస్ట్ అమ్మవారికి వినాయకుడు పూజ ఇంకా అవి చేస్తూ ఇంకా అమ్మవారి గురించి చెప్పుకుంటూ కూడా ఇంకా హోమం అయితే స్టార్ట్ చేశారండి. 13 అధ్యాయాలు ఉంటాయంటండి వారాహి అమ్మవారివి. అవి ఒక్కొక్క అధ్యాయం చెప్పుకుంటూ ఒక్కొక్క అంటే మంత్రం చదువుతూ అమ్మవారికి అయితే ఇలా పూజలు, చండీ హోమాలు అయితే చేశారు. చాలా బాగా చెప్పారులేండి. ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టారండి. నేను ఇక్కడ చూపిద్దామని చెప్పేసి వీడియో తీసి ఎందుకు అండి ఇలా డబల్ వీడియో లాగా పడుతుంది. ఇక్కడ అమ్మవారి పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందిలేండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. హోమం గుండం అంటే హోమం చేసిన తర్వాత హోమంలో బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది కదండి. ఇంకా హోమం చుట్టూ కూడా అట్లా ప్రదక్షిణాలు చేయమన్నారు అందరినీ కూడా. హోమం మీద కూర్చున్న వాళ్ళని, పూజ అంటే గుడికి వచ్చిన వాళ్ళందరం కూడా ఇలా
హోమగుండం చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు అయితే చేసామండి. అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే అన్నదానం కూడా పెట్టారండి గుడి దగ్గర. ఇంకా అక్కడే భోజనం అయితే చేసి ఇంటికి వచ్చేసాము. గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి 3:30, 4 అయిపోయిందిలేండి. ఇంకా రాగానే కొంచెం అలా రిలాక్స్ అయ్యాను. రిలాక్స్ అయిన తర్వాత అంటే పని కూడా అంత ఏం లేదులేండి. భోజనం అక్కడే చేసి వచ్చాం కదా, వంట పని ఏమి లేదు, అంట్లు కూడా ఏమి లేవులేండి. పిల్లలు లంచ్ బాక్సులు ఒక్కటే ఉన్నాయి, అవి నైట్ కడగవచ్చులని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసాను. సాయంత్రం అయితే ఇవి మడత పెడుతున్నానులేండి. ఉదయం వెళ్ళేటప్పుడు ఎక్కడివక్కడ వేసి వెళ్ళాను కదా, వచ్చిన తర్వాత మడత పెట్టవచ్చు అని చెప్పేసి ఇంక ఈ చీరలు అయితే మడత పెట్టేసి ఇంకా అన్నీ కూడా ఒక దగ్గర సర్ది పెట్టేసేయాలి. ఈ బ్లౌజ్ అయితే ఇంకా వేస్టేలండి, పడేయడమే. ఇంకా అంతకు మించి దేనికి కూడా పనికి రాదండి. డబ్బులు దండగ అయిపోయినాయి అనిపిస్తూ ఉందిలేండి. మడత పెట్టుకుంటూ కూడా అదే చూస్తూ ఉన్నాను. అంటే కూర్చుని మడత పెడదాం అనుకున్నా అండి, కానీ శారీస్ కూర్చుని మడత పెట్టడానికి అయితే రావట్లేదు. మడత అంతా కూడా రివర్స్ అయిపోయింది. ఇంకా లాభం లేదులే అని చెప్పేసి ఇంకా నిలబడే ఫాస్ట్గా మడత పెట్టేస్తున్నానులేండి. ఇప్పుడు చూపించిన బ్లౌజ్ అయితే ఈ శారీ మీదండి. బాగుందండి, అసలు కలర్ బాగుందండి. బ్లౌజ్ కలర్ మాత్రం మెరూన్ కలర్ చాలా బాగుంది. చూడండి ఎన్ని తీసానండి, చూపిస్తాను. అసలుకి మొత్తం కూడా ఒక 4 శారీస్ వరకు ఏమి తీసారులేండి. ఒకటి కట్టుకుందాం అని చెప్పేసి అన్నీ తీసాను. ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందే ప్లాన్ చేసుకోవాలండి, ఏది కట్టుకోవాలి, ఏది తీయాలి అని. అలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి అసలుకి ఇంత డబల్ పని ఉండదు. మనకి బట్టలు కూడా నీట్గా ఉంటాయి కదండి, బీరువాలో అయినా సరే, షెల్ఫ్లో అయినా సరే. మనకి ఒక ప్లాన్ లేకోకుండా ఎట్లా పడితే అట్లా తీస్తాం కదండి, ఇది కట్టుకుందామా అది కట్టుకుందామా అని చెప్పేసి అప్పుడు అన్నీ కూడా తీసేస్తాం. మళ్ళీ ఇదంతా కూడా డబల్ పని అయ్యిద్దిలే అండి. ఈసారి ఎప్పుడైనా ముందు ప్లాన్ చేసుకోవాలనిపించింది. చూడండి 4 శారీస్ తీసానండి. 4 కూడా బయట షెల్ఫ్లో ఉన్నదే కట్టుకున్నానులేండి. ఇవన్నీ కూడా బీరువాలో నుంచి తీసినవి. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదులేండి, నా పని అంతా కూడా ఇలానే ఉంటుందిలేండి. ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానులేండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.